ఊరి మీద గణపతి పెట్టారు సార్. పెడితే చంద కోసం తిరగాని అన్నారు సార్. మేము ఎందుకు తిరగాల, మేము బుచ్చగలం అని అన్నారు సార్. తిరగకుండా మేము సైలెన్స్ ఉన్నాం సార్. ఈడ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళే 1000 రూపాయలు పెట్టాలి, అట్లయితేనే రావాలా, లేకుంటే లేదన్నారు సార్. మేము బుద్ధి ఉంటే ఇస్తాం కానీ, లేకుంటే మా దగ్గర ఉంటే ఇస్తాం కానీ మేము ఎట్లా, మాకు 1000 రూపాయలు వెళ్తాయి సార్. మేము కష్టం చేసుకొని బతకటం లేదు సార్ అని మేము సైలెన్స్ ఉంటాం సార్. సైలెన్స్ ఉండి మా ఇంట్లో చిన్న గణపతి పెట్టుకొని మేము చేసుకొని సైలెన్స్ ఉండి మేము పనికి వెళ్ళిపోయినాం సార్. పనికి వెళ్ళిపోతే లేక ఇట్లా వేసిరు అట్లా వేసిరు అని తిట్టిరు సార్. తిట్టినాక మేము ఏమనలేదు. ఏమనక మళ్ళీ వాళ్ళ పంచాయతీ పెట్టి మమ్మల్ని పిలిపించారు సార్. పిలిపిస్తే మేము పోయినాం సార్. పోతే ఏం జరిగింది అని అడిగినాం. అడిగినందుకు ఏం జరిగిందా, ఆవిడ పైసలు పెట్టి మాట్లాడురు అన్నారు సార్. ఏమిటి గురించి పైసలు పెట్టి మాట్లాడమంటున్నావు, దాని గురించి చెప్పాలి కదా, మేము పైసలు పెట్టి మాట్లాడటానికి అని అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోయిందని మమ్మల్ని గెంటేసారు సార్. మమ్మల్ని గెంటితే మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం చేసారంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని కులంలోకి వెళ్ళి తీసేయాలని చెప్పి ఆయనతో పేపర్ రాసేసారు సార్. పేపర్ రాసేసి దప్పు దాటేసిరుగా. దప్పు దాటేసినాక మాకు అనిపించింది, అరే మమ్మల్ని గెంటేసి మళ్ళీ దప్పెందుకు దాటెత్తురని మేము అప్పుడు అర్థం చేసుకొని మేము అటు వెళ్ళిపోయినాం. అటు పోయి చూసినాం. చూసేసరికి మమ్మల్ని చూసి అందరూ అటు మొక్కలు పెట్టుకొని తలుపులు వేసుకుంటారు సార్. ఆహా మాదేనా అని మేము ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసినాం సార్. మాకు బాగా బాధ అనిపించింది సార్. మేమేం చెయ్యలేకపోయినా సార్. మళ్ళా ఉల్టా వాళ్ళు ఏం చేసిర్రు, మమ్మల్ని కొట్టడానికి వచ్చిండని మా కొడుకు మీద కేసు పెట్టిండు సార్. కేసు పెట్టి ఇట్లా చేసిండు సార్ మమ్మల్ని. మేమేం చెయ్యలేకపోతున్నా సార్. మాకు బాగా బాధ అనిపిస్తుంది సార్. మమ్మల్ని తీసేసినాక మేమేం తప్పు చేసినాం సార్, మమ్మల్ని తీసేసిర్రు. మేమేం చేసిన తప్పేంది, మేము ఒక చెంద ఇయ్యనందుకైనా సార్ మమ్మల్ని ఇట్లా తీసేసింది. మాకు బుద్ధి ఉండిద్దా, మాకు ఇంట్లో ఉండి లేక మేము కష్టం చేసుకొని బతుకుతున్నాం సార్. మేమేం తప్పు చేసినాం సార్. దండుకు మాతో మాట్లాడిన వాళ్ళకి 25,000 దండుగా తప్పు దాటిచ్చిరు సారు.